నమస్తే వెల్కమ్ టు డి న్యూస్ నేను మీ ఆదిలక్ష్మి ఒంగోలు మాతా శిశు వైద్యశాలను జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా ఆకస్మికంగా తనిఖీలు చేపట్టారు. మాతా శిశు వైద్యశాలలో అందుతున్న సేవలను వారు అడిగి తెలుసుకున్నారు. వార్డుల్లో గర్భిణీలు బాలింతలను ఓపీ పేషెంట్లను వారి సహాయకులను వైద్య సేవలు అందుతున్న తీరును అడిగి ఆరా తీశారు. అనంతరం ఆపరేషన్ థియేటర్ ఇతర ప్రత్యేక గదులతో పాటు ఆసుపత్రిలో మరమ్మతులు జరుగుతున్న పనులను పరిశీలించారు. ఆసుపత్రికి కావలసిన సౌకర్యాలను డీసీహెచ్ డాక్టర్ శ్రీనివాస్ నాయక్, సూపరింటెండెంట్ డాక్టర్ వెంకట్రావులను అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్ వెంట చీమకుర్తి మెడికల్ ఆఫీసర్ డాక్టర్ వేణుగోపాల్ రెడ్డి, డీసీహెచ్ డాక్టర్ శ్రీనివాస్ నాయక్, మాతా శిశు వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ వెంకట్రావు, డాక్టర్ ఉషా బాలా, డాక్టర్ సతీష్, డాక్టర్ రమేష్, ఆర్ రత్నకుమారి సిబ్బంది పాల్గొన్నారు. హనుమత్ జయంతి సందర్భంగా శాసనసభ్యులు దామచల జనార్దన్ రావు ఒంగోలు కేశవస్వామిపేటలోని వీరాంజనేయ స్వామి దేవస్థానం 26వ డివిజన్ కోర్టు సెంటర్లోని అభయాంజనేయ స్వామి దేవస్థానాలలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కేశవస్వామిపేటలోని వీరాంజనేయ స్వామి దేవస్థానంలో ఆలయ అధికారులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. స్వామివారికి ఎమ్మెల్యే దామచల జనార్దన్ రావు పట్టు వస్త్రాలు సమర్పించారు. ఆలయ అర్చకులు పూజ అనంతరం దామచల జనార్దన్ రావుకు వేదాశీర్వచనం చేసి తీర్థప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు, తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు. రామచంద్ర సనాతన్ గారు ఇచ్చేసి ఉన్నారు.
2 సార్లు శాసనసభ్యునిగా మరొకసారి ఇన్ఛార్జిగా తనను ఆదరించిన సంతనూతలపాడు నియోజకవర్గ ప్రజలకు తాను ఎప్పుడూ రుణపడి ఉంటానని శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ అన్నారు. సంతనూతలపాడు నియోజకవర్గ మహానాడు గుంటూరు రోడ్లోని బృందావన్ గార్డెన్ కళ్యాణ మండపంలో జరిగింది. నియోజకవర్గంలోని అన్ని గ్రామాల నుండి ముఖ్య నాయకులు, కార్యకర్తలు తరలివచ్చారు. తనకు మాటల కంటే చేతలతో పనిచేయడమే చేతనవుతుందని సంతనూతలపాడు నియోజకవర్గాన్ని అన్ని నియోజకవర్గాల కంటే మిన్నగా అభివృద్ధి చేసేందుకు అవకాశం కల్పించిన ప్రతి ఒక్కరికి, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు తాను జవాబుదారుడిగా ఉంటానని విజయ్ కుమార్ తెలిపారు. తాను రాజకీయాల్లోకి అనివార్యంగా రావాల్సి వచ్చిందని, తనకై తాను కోరుకున్నది కాదని, ఆయన కొత్తవాడినైన తనను ఆదరించి సంతనూతలపాడు నియోజకవర్గాన్ని 15 ఏళ్ల పాటు చిన్న చిన్న పొరపాట్లు ఉన్నప్పటికీ తనపై నమ్మకం ఉంచిన అధిష్టానానికి, నాయకులకు ధన్యవాదాలు తెలియజేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో రాష్ట్రాన్ని అన్ని విధాల అభివృద్ధి పదంలోకి నడుపుతున్నామన్నారు. ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను, అభివృద్ధి కార్యక్రమాలను సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతున్నామని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సహాయ సహకారాలు సంతనూతలపాడు నియోజకవర్గ అభివృద్ధికి మెండుగా ఉన్నాయని పేర్కొన్నారు. కడపలో జరిగే మహానాడుకు ప్రతి ఒక్కరూ తరలి రావాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. బాపట్ల పార్లమెంట్ సభ్యులు టి కృష్ణప్రసాద్, మాజీ ఎమ్మెల్యే బీసీహెచ్ గరటయ్య తదితరులు ప్రసంగించి కార్యకర్తల్లో జోష్ నింపారు. కార్యక్రమంలో అబ్జర్వర్ సిహెచ్ శ్రీనివాసరావు, ఏఎంసీ చైర్మన్ మన్నం రాజేశ్వరి ప్రసాద్, స్టేట్ సెక్రటరీ అడకా స్వాములు, మద్దిపాడు మండల అధ్యక్షులు మండువ జయత్ బాబు, నాగులుప్పలపాడు మండల అధ్యక్షులు టి మనోజ్ కుమార్, సంతనూతలపాడు అధ్యక్షులు మద్దినేని హరిబాబు, చీమకుర్తి రూరల్ అధ్యక్షులు గొట్టిపాటి రాఘవరావు, మండల నాయకులు గొల్లపూడి సుబ్బారావు, మండవ రంగారావు, తన్నీరు శ్రీనివాసరావు, టి శ్రీనివాసరావు, వివరం గోవిందు, నెప్పల సుబ్బారావు, రంపతోటి అంకారావు, పమిడి వెంకట్రావు, సిరిపురపు రుద్రయ్య, బొమ్మినేని రామాంజనేయులు, కాట్రగడ్డ రమణయ్య, నారాయణ, మారాల శేషయ్య, గుమ్మడి సాయిబాబా, తన్నీరు శ్రీను, ఏ వెంకన్న, మహిళా నాయకురాలు గంగుల శివపార్వతి తదితరులు పాల్గొన్నారు. మనం ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు లీడర్ అనడానికి చాలా గర్వంగా మనందరం ఫీల్ కావాలి. ఎందుకంటే మన నాయకుడు, స్థాపించిన నాయకుడు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ఒక మంచి ఉద్దేశంతో ఆ రోజు 83లో 9 నెలల్లో పార్టీ స్థాపించి అధికారంలోకి వచ్చారు. వచ్చిన తర్వాత మనం ఇన్ని సంవత్సరాలు ఏం చేశామని చెప్పడానికి అనేక అద్భుతమైన పనులు చేశాం. కొన్ని చెప్పాలంటే 2 రూపాయల కిలో బియ్యం ఇచ్చాం, దాని తర్వాత పక్కా గృహాలు కట్టించాం, రెసిడెన్షియల్ స్కూల్స్ బడుగు బలహీన వర్గాలకి ప్రోత్సహించడానికి రెసిడెన్షియల్ స్కూల్స్ కట్టించాము, రైతులకి ఎన్నో మంచి పనులు చేశాం, తెలుగు గంగ ప్రాజెక్టును ఎన్టీ రామారావు గారు చేశారు. అదే కాకుండా కర్ణం పట్వారీ వ్యవస్థని తప్పించి ప్రజలకి మంచి పాలన తీసుకొని వచ్చారు. చెప్పుకుంటే ఇవన్నీ మనం బ్రహ్మాండంగా చేసిన పనులు. దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఐటీ రంగంలో హైటెక్ సిటీగా డెవలప్ చేయటం, దాంతో హైదరాబాద్ని ఇంత అద్భుతంగా డెవలప్ చేయటం, ఐటీ రాబోయే కాలంలో మనందరికీ ఉద్యోగాలు ఇస్తుంది ఇది అని ముందుగానే ఊహించి దాన్ని ప్రోత్సహించటం, ఎంతోమంది స్టూడెంట్స్ ఈరోజు అమెరికాలో అన్ని ఫారెన్లో ఉండి బ్రహ్మాండమైన ఉద్యోగాలు, జీతాలు అవన్నీ డబ్బులు ఇచ్చి ఇక్కడ ఎంతోమంది బాగున్న విషయాలు ఇవన్నీ తెలుసు. సో అందుకనంటే ఈరోజు మనము మన తెలుగుదేశం పార్టీలో చెప్పుకునేదానికి బ్రహ్మాండంగా ఉంది. మనం గౌరవంగా ఫీల్ కావడానికి ఎన్నో విషయాలు ఉందని ఈసారి మీ అందరికీ గుర్తు చేస్తూ ఉంటాం. ఇంకొక విషయంకి వస్తే చంద్రబాబు నాయుడు గారు బ్రహ్మాండంగా అంటే పరిపాలించిన ఆయన తర్వాత ఎవరైనా 2014లో మన పార్టీ పెట్టినప్పుడు వర్క్షాప్ జరుగుతుంటే క్లాసులు ఉన్నప్పుడు నన్ను ప్రోత్సహించిన రంగారావు గారికి, ఇక్కడికి చేసిన మండలాధ్యక్షులకు, నియోజకవర్గ పార్లమెంటు స్టేటు అన్ని పేరు పేరున నాయకులకి, మరి ఇక్కడికి చేసిన కార్యకర్తలకు, తెలుగుదేశం కుటుంబ సభ్యులకు అందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. మరి ఇవాళ హనుమాన్ జయంతి పండుగ ఏ విధంగా జరుపుకున్నామో అదే విధముగా ఈనాడు మన మహానాడు పశుపతిని జరుగుతున్నాం.
మన జాతీయ అధ్యక్షుడు ఈనాటి ముఖ్యమంత్రి అయిన నారా చంద్రబాబు ఆదేశాల ప్రకారము, మన లోకేష్ గారి ఆదేశాల ప్రకారము, అదేవిధంగా మన నియోజక ఎమ్మెల్యే గారి ఆదేశాల ప్రకారము మరి సభ్యత్వాలను పూర్తి చేసుకొని రేపు రాబోయే స్థానిక ఎన్నికల కోసము ఏ విధంగా మన కుటుంబ సాధికార సారథులను, గ్రామ పార్టీ కమిటీలను, మండల కమిటీలను, నియోజకవర్గ స్థాయి, పార్లమెంటు స్థాయి కమిటీలన్నిటి కూడా ఏర్పాటు చేసుకొని రేపు కడపలో జరగబోయే 27, 28, 29 మహానాడుకి అందరిని కూడా తరలించాలని ఆదేశించినట్టు మన ముఖ్యమంత్రి గారు. దానిలో భాగంగానే మనం నియోజకవర్గ స్థాయి, పార్లమెంట్ స్థాయి, జిల్లా స్థాయిలో కూడా ఈ మహానాడు జరుపుకుంటున్నాము. రాత్రి మన బాపట్ల పార్లమెంట్ జరిగింది. ఇది స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు తగ్గితే 43 సంవత్సరాల పాటు అంటే 82 నుంచి ఇప్పుడు దాకా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం కంటే మనం గుర్తుంచుకోవాల్సిన పరిస్థితులు మనం ఒకసారి తెలుసుకోవాలి. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం ముందు నేను ఎందుకు చెబుతానంటే అప్పటికే మేము రాజకీయాల్లో ఉన్నాం. 1978లో జనతా పార్టీగా నేను పోటీ చేసి ఓడిపోయినా, 82లో సమితి అధ్యక్షుడిగా ఉన్నా. సమితి అధ్యక్షుడిగా ఉంటూ ఎన్టీ రామారావు రేపు పార్టీ పెట్టాలని అనౌన్స్ చేసే ముందు రోజున దాదాపు గంట సేపు వాటితో చర్చించే అవకాశం, అదృష్టం నాకు కలిగిందనే విషయాన్ని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ, ఆ రోజు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంగా పుట్టడానికి కారణం ఆయన ఒకటే చెప్పాడు, 67 నిండిపోయినాయి, తెలుగు ప్రజల అభిమానం చూరగొన్నాం, వారు ఎంతో నాకు మేలు చేశారు, ఆదరించారు, అభిమానించారు, కాబట్టి నేను శేష జీవితాన్ని వారికి అంకితం చేయదలుచుకున్నాను, వారికి సేవ చేయదలుచుకున్నాను, ప్రజాసేవకు ముందుకు వస్తున్నానని చెప్పాడు. అలాంటి వ్యక్తి, ఆయనకి సిద్ధాంతాలు రాజకీయాల్లో అంతకుముందు ఎప్పుడు ఏమి ఇంట్రెస్ట్ లేదు. మీకు ఒక మాట చెబుతా, ఆయనతో ఫస్ట్ కలిసినప్పుడు ఆయన నన్ను అడిగింది, బ్రదర్ మేము రాజకీయాలకు కొత్త, మాకేం తెలీదు, మీరు చాలా అనుభవజ్ఞులు అన్నాడు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ప్రతి ఒక్క ఓటుకు ఆధార్ అనుసంధానం చేసుకోవాలని, అనుసంధానం చేసుకోని వారు ఓటును కోల్పోతారని, కనుక ఆధార్ అనుసంధానం చేసుకోవాలని డిఆర్ఓ చినవోబులేసు తెలిపారు. కలెక్టరేట్లోని డిఆర్ఓ ఛాంబర్లో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. జిల్లాలోని పోలింగ్ స్టేషన్లు సరిగ్గా ఉన్నది లేనిది గుర్తించడం జరుగుతుందని డిఆర్ఓ తెలిపారు. ఓటర్ల జాబితాలో చనిపోయిన వారి పేర్లను తొలగించేందుకు సహకరించాలన్నారు. డోర్ నెంబర్లు సక్రమంగా లేకపోవడం వల్ల కొత్త ఓటర్లను నమోదు చేసుకోవడంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయని రాజకీయ పార్టీల ప్రతినిధులు డిఆర్ఓ దృష్టికి తీసుకువచ్చారు. నగరం, మున్సిపాలిటీలలో డోర్ నెంబర్ లేని చోట చర్యలు తీసుకుంటామని డిఆర్ఓ తెలిపారు. సమావేశంలో ఒంగోలు, కనిగిరి ఆర్డీఓలు లక్ష్మీ ప్రసన్న, కేశవర్ధన్ రెడ్డి, ఎన్నికల రిటర్నింగ్ అధికారులు, ఎలక్షన్ సూపరింటెండెంట్ రాజ్యలక్ష్మి, కమిషనర్ ఎం వెంకటేశ్వరరావు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ గారి యొక్క ఆధ్వర్యంలో సమ్మర్ రివిజన్ ఆఫ్ ఓటర్స్, అంతేకాకుండా ఎలక్షన్స్ క్లెయిమ్ పైన ఆల్ ఈఆర్ఓస్తో, పొలిటికల్ పార్టీస్ రిప్రజెంటేటివ్స్తో మీటింగ్ జరగటం మనందరికీ తెలిసిందే. ఈ నెలలో 23వ తారీఖున కలెక్టర్ గారి కార్యాలయంలో కలెక్టర్ గారి యొక్క ఆదేశాలతో మీటింగ్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి మన జిల్లాలోని 8 నియోజకవర్గాలకు సంబంధించిన ఈఆర్ఓలు, ఏఈఆర్ఓలు, పొలిటికల్ పార్టీస్ రిప్రజెంటేటివ్స్ కూడా అటెండ్ కావడం జరిగింది. గత మీటింగ్లో పొలిటికల్ పార్టీస్ రిప్రజెంటేటివ్స్ ఏ అంశాలైతే లేవనెత్తారో వాటన్నింటికీ యాక్షన్ టేకన్ రిపోర్టు కూడా మీటింగ్లో వివరించడం జరిగింది. ఇప్పుడు కూడా పొలిటికల్ పార్టీస్ వాళ్ళు ఒంగోలు మున్సిపల్ పరిధిలో, అంటే ఒంగోలు అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో డోర్ నంబర్లు లేక కొత్తగా ఓటర్లు చేర్చుకోవటానికి ఓటర్లు ఇబ్బంది పడుతూ ఉన్నారు. అంతేకాకుండా ఒకే నంబర్ గల ఇంట్లో 10 మంది కంటే ఎక్కువ మంది ఓటర్లు ఉన్నారు అనేటువంటి డౌటు వెలిబుచ్చడం జరిగింది. దానికి సంబంధించి ఈఆర్ఓ, ఒంగోలు ఆర్డీఓ గారు,
సంబంధిత అధికారి మున్సిపల్ కమిషనర్ గారు వారికి డోర్ నంబర్లు వేసేదానికి చర్యలు తీసుకుంటాము అని సమాధానం ఇవ్వడంతో వాళ్ళు సంతృప్తి చెందడం జరిగింది. అంతేకాకుండా ఓటర్ లిస్టులో ఓటర్ల అందరితో ఆధార్ నంబర్ అంటే ఫామ్ 6B కలెక్షన్ జూలై నాటికి కంప్లీట్ చేయాల్సిందిగా ఎలక్షన్ కమిషన్ వాళ్ళ నుంచి మనకు ఆదేశాలు ఉన్నాయి. మన 2188 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి ఒంగోలులో. ఇందులో ఆధార్ కలెక్షన్ 98.09% కంప్లీట్ అయింది. మిగతా బ్యాలెన్స్ 34,804 ఓటర్సు. ఈ ఓటర్స్ నుంచి జూలై ఎండింగ్ అంతా ఫారం 6B కలెక్ట్ చేసి ఆధార్ సీడింగ్ కంప్లీట్ చేయాలని ఎలక్షన్ కమిషన్ నుంచి మనకు సూచనలు ఉన్నాయి. ఈ టార్గెట్ను అందరూ ఈఆర్ఓలకు ఇవ్వడం జరిగింది. అంతేకాకుండా పొలిటికల్ పార్టీస్ వాళ్ళు కూడా ఈ అంశంలో ఈఆర్ఓలకు బిఎల్ఓలకు సహకరించాలని కూడా మేము రిక్వెస్ట్ చేస్తే వాళ్ళు కూడా అంగీకరించారు. కొన్ని కాన్స్టిట్యున్సీలో మాత్రం పెండెన్సీ తక్కువగా ఉంది, కొన్ని కాన్స్టిట్యున్సీలో పెండెన్సీ కొంచెం ఎక్కువగా ఉంది. ఆ ఈఆర్ఓల పైన కాన్సన్ట్రేషన్ పెట్టి ఈ వర్క్ను స్పీడప్ చేయిస్తాము. జూలై ఎండింగ్ నాటికి కంప్లీట్ చేయడానికి చర్యలు. రాష్ట్రంలో నిర్వహించబోతున్న అంతర్జాతీయ యోగా దినోత్సవం యోగా వల్ల కలిగే ఉపయోగాలపై ప్రజలకు విస్తృత అవగాహన కల్పించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ తమీం అన్సారియా ఆదేశించారు. జాయింట్ కలెక్టర్ ఆర్ గోపాలకృష్ణతో కలిసి ప్రకాశం భవనం నుండి మండల స్థాయి అధికారులతో కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. సంతోషం, ఆరోగ్యకరమైన సమాజం ఆవిష్కృతమయ్యేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిన నేపథ్యంలో అంతర్జాతీయ యోగా దినోత్సవం చరిత్రలో నిలిచిపోయే స్థాయిలో నిర్వహించేందుకు చేపడుతున్న చర్యలను కలెక్టర్ వివరించారు. ఈ దిశగా గ్రామ స్థాయిలోనూ అవసరమైన ఏర్పాట్లపై దృష్టి పెట్టాలన్నారు. గ్రామ స్థాయిలో ప్రధానమైన స్థలాల్లో వాల్ పెయింటింగ్స్ తదితర రూపాలలో ప్రజలకు అవగాహన కల్పించి ఈ యోగా దినోత్సవంలో విస్తృతంగా పాల్గొనేలా చూడాలని చెప్పారు. ఈ దిశగా ప్రజలు రిజిస్ట్రేషన్ చేసుకునేలా చూడాలన్నారు. జిల్లాలో కనీసం 10 లక్షల మంది రిజిస్ట్రేషన్ చేసుకునేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జూన్ 21లోగా వివిధ రూపాల్లో నిర్వహించే పోటీల్లోనూ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనేలా చూడాలని కలెక్టర్ చెప్పారు. కార్యక్రమంలో డిఎంహెచ్ఓ వెంకటేశ్వర్లు, జెడ్పీ సీఈఓ చిరంజీవి, జిల్లా ఆయుష్ అధికారి భీమ్నాథ్, ఇతర అధికారులు పాల్గొన్నారు. దేశంలో నదులు అనుసంధానం చేసిన ముఖ్యమంత్రి ఎవరు ఉన్నారంటే అది నారా చంద్రబాబు నాయుడు గారు. తెలుగుదేశం పార్టీలో సాధ్యమైంది. కన్సెన్స్ మీద 33,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్న రాష్ట్రం ఏదైనా ఉందంటే అది ఆంధ్రప్రదేశ్. పూర్వ ప్రభుత్వం నారా చంద్రబాబు గారి నాయకత్వంలో మాత్రమే చెప్తాము. ఒక 5 సంవత్సరాలు అధికారం చేసి ఈ రాష్ట్రాన్ని 20 సంవత్సరాలు వెనక తీసుకెళ్లిన పార్టీ ఏదైనా ఉంటే అది జగన్మోహన్ రెడ్డి. ఎప్పుడు అధికారం వచ్చినా ప్రజల గురించి, ప్రజల బాగోగుల గురించి ఆలోచించే పార్టీ తెలుగుదేశం పార్టీ, నారా చంద్రబాబు నాయుడు. ఎప్పుడు అధికారం ఇచ్చినా రాష్ట్ర సంపదను దోచుకునే పార్టీ ఏదైనా ఉందంటే అది జగన్మోహన్ రెడ్డి పార్టీ అని చెప్పడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు. మన పార్టీలో అధికారం లేనప్పుడు పల్నాడు ప్రాంతంలో ఒక బీసీ కులానికి సంబంధించిన చంద్రయ్య కొట్టి చంపేసి అతన్ని పార్టీ జరపడం చేయాలంటే కొట్టి చంపేశారు. ఇవాళ నేను క్యాబినెట్లో వాళ్ళ అబ్బాయికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని నిర్ణయించి ఈ యోగం కూడా జరిగిందనమాట. మీరు చూస్తూ ఉన్నారు, ఎప్పుడన్నా ప్రభుత్వ అధికారులకు సంబంధించిన ప్రభుత్వ అధికారి డ్యూటీలో ఉన్నప్పుడు చచ్చిపోతే వాళ్ళ పిల్లలకి ఇస్తాం. కానీ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ఒక కార్యకర్త చచ్చిపోతే, పార్టీ కోసం పనిచేస్తూ చచ్చిపోతే వాళ్ళ అబ్బాయికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చే పార్టీ ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం పార్టీ అని చెప్తున్నాం. అదే కాకుండా
దాదాపు ఈ సంవత్సరం 1 కోటి సభ్యులు ఉన్నారు. మన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు 1 కోటి పైన 1,4 లక్షల మంది పైన చేరారు. భారతదేశంలో ఏ ప్రాంతీయ పార్టీ కూడా 1 కోటి మంది సభ్యులతో ఉన్న పార్టీ నాకు తెలిసి ఏది కూడా లేదు. ఈ 1 కోటి మందికి మనం ఇన్సూరెన్స్ చేస్తాం. జిల్లాల పునర్వ్యవస్థీకరణ సమయంలో అద్దంకి కందుకూరు నియోజకవర్గాలను ప్రకాశంలో చేరుస్తామని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. నియోజకవర్గ స్థాయి మహానాడు నాగులపాడు రోడ్డులోని కామెపల్లి కళ్యాణ మండపంలో నిర్వహించారు. సభకు పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు నాగినేని రామకృష్ణ అధ్యక్షత వహించారు. ఒక్క అవకాశమంటూ ఓట్లు వేయించుకున్న వైకాపా రాష్ట్రాన్ని 2 దశాబ్దాలు వెనక్కి నెట్టిందని మంత్రి రవికుమార్ అన్నారు. రాబోయే రోజుల్లో తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణం పథకాలను అమలు చేయనున్నట్లు చెప్పారు. పల్నాడు జిల్లాలో ఓ కార్యకర్త మృతి చెందితే అతని కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చిన చరిత్ర తెదేపాకి దక్కుతుందన్నారు. తెదేపాను గ్రామ స్థాయి నుండి మరింత బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. దీనికి అనుగుణంగా నియోజకవర్గంలోని అన్ని గ్రామ కమిటీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఎంపీ తెన్నేటి మాట్లాడుతూ పేదరికం లేని రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి కృషి చేస్తున్నారని అన్నారు. మార్గదర్శకులను గుర్తించడం, వారి ద్వారా P4 విధానాన్ని అమలు చేస్తున్నామన్నారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత 6 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయని, 4.5 లక్షల మందికి ఉపాధి అవకాశాలు దొరికాయని తెలిపారు. ఈ సందర్భంగా సింధై గ్రీన్ కో కంపెనీలు సమకూర్చిన 150 తోపుడు బండ్లను పేదలకు మంత్రి సమక్షంలో ఎంపీ అందజేశారు. మీరు చేయాల్సినది రిజిస్ట్రేషన్ ని ఇమిడియట్ గా చేయించాలి. మీకు ఆల్రెడీ ఉన్న క్లస్టర్స్ ఉన్నాయి, మ్యాప్ చేసి ఉన్నాయి. ఆ దాంట్లో మీరు అక్కడ ఉన్న వారి దగ్గరికి వెళ్ళి రిజిస్ట్రేషన్ చేయించాలి. ఫస్ట్ థింగ్. సెకండ్, ది మోస్ట్ ఇంపార్టెంట్, ఆల్రెడీ డిస్ట్రిక్ట్ లెవెల్ మాస్టర్ ట్రైనర్స్ ని గుర్తించడం జరిగింది. అరౌండ్ 100 మెంబర్స్ ఉన్నారు. సో వారికి ఇక్కడ 24th, 25th ట్రైనింగ్ అనేది జరుగుతున్నది. ఇప్పుడు ఈ 200 మెంబర్స్ ఏదైతే మీరు తయారు చేయబోతున్నారో అది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వారిని పక్కాగా తయారు చేసి వారే ఇంటెంట్ విలేజ్ లెవెల్ కు వెళ్ళి వారికి ట్రైనింగ్ ఇస్తారు, మిగతా వారికి ట్రైనింగ్ ఇస్తారు. సో వారు సరిగా నేర్చుకోవాలి. ప్లస్ ఈ 200 మెంబర్స్ చాలా ఈ యోగా మీద అంటే ఇన్వాల్వ్మెంట్ తో వారు ఎంతూసియాస్టిక్లీ దే హ్యావ్ టు పార్టిసిపేట్ అన్నమాట. ఆర్డబ్ల్యూఎస్ అన్ని డిపార్ట్మెంట్స్ హెచ్ఓడిస్ కూడా ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. సో ఆ డిపార్ట్మెంట్ సంబంధించిన మండల్ లెవెల్ ఆఫీసర్స్ కూడా దీంట్లో యాక్టివ్ గా పార్టిసిపేట్ చేయాలి. ఆ కోఆర్డినేషన్ ఎంపీడీఓస్ అండ్ తహసీల్దార్స్ మీరు ఎన్షూర్ చేసుకోవాలి. ఎక్కడైనా ఏదైనా ఇబ్బంది ఉంటే మీరు ఇక్కడ మీ కన్సర్న్ హెచ్ఓడిస్ కి ఇన్ఫార్మ్ చేయవచ్చు. And JC Joint Collector is the overall coordinator for this program. And mana district nodal officer DMHO. Prati district lo kuda DMHO is the nodal officers. So deentlo andaru MPDOs, Tahsildars, Municipal Commissioner. ప్రతి ఒక్కరూ భక్తి మార్గాన్ని అనుసరించడం ద్వారా సర్వ పాపాలు తొలగించుకోవడమే కాకుండా దేశంలో శాంతి సౌభాగ్యాలు వెల్లువిరుస్తాయని ఆంజనేయ స్వామి ఉపాసకులు అన్నదానం చిదంబర శాస్త్రి అన్నారు. పేర్లమిట్టలోని సుందర సాయిబాబా మందిరంలో నిర్వహించిన సువర్చలాంజనేయ స్వామి కళ్యాణ మహోత్సవంలో ఆయన పాల్గొని అభిభాషణ చేశారు. సాక్షాత్తు బ్రహ్మ విష్ణు మహేశ్వరుల శక్తులుగా మహాసరస్వతి, మహాలక్ష్మి, మహాకాళి ఆవిర్భవించారన్నారు. అలానే రాముల వారి శక్తి సీతాదేవి అని, ఆంజనేయ స్వామి వారి శక్తి సువర్చలాదేవి అని అన్నారు. సభకు అధ్యక్షత వహించిన ప్రకాశం జిల్లా రచయితల సంఘం అధ్యక్షులు పొన్నూరు వెంకట శ్రీనివాసులు మాట్లాడుతూ అన్నదానం చిదంబర శాస్త్రి దేశంలోనే ఆంజనేయ స్వామి ఉపాసకులలో ప్రముఖులని అన్నారు. అయోధ్యలో బాలరామ విగ్రహ ప్రతిష్టలో వీరు 6 కోట్లు నామజపం చేసిన యంత్రాన్ని బాలరాముడి పాదాల కింద ప్రతిష్ఠించడం జరిగిందని తెలిపారు. అలానే ఆంజనేయ స్వామి జన్మస్థలం తిరుమల 7 కొండల్లోని అంజనాద్రి అని శాస్త్రాయుతంగా నిరూపించారు. అనంతరం సుందర సాయిబాబా మందిర నిర్వాహకులు హరిప్రసాద్,
వాసు, అన్నదానం చిదంబర శాస్త్రి దంపతులను ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఎందుకంటే మనకి అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు ఈ మందిరంలో నిర్వహిస్తూ ఉండొచ్చు. కానీ ఈ రోజు చేసేటటువంటి కార్యక్రమం మాత్రం ఒక ప్రత్యేకతని సంతరించుకుంది. ఇప్పుడే మనం చెప్పుకున్నాం ఆంజనేయ స్వామి వారి చిరంజీవి. ఆంజనేయ స్వామి వారి చిరంజీవి అయితే మనందరికీ కనిపించాలి కదా, ఎవరో వాళ్ళకైనా కనిపించాలి కదా, హిమాలయాల్లో ఉండే వాళ్ళకైనా కనిపించాలి కదా. అయితే మనకి స్వామివారు నిత్యం వానర రూపంలో దర్శనం ఇస్తూనే ఉంటాడు. అయినా కానీ ఈయన ఆంజనేయ స్వామి ఉన్నాడా, ఈయన వానర రూపం అని మనందరికీ కూడా అనుమానం కలుగుతుంది. కానీ ఈ రోజు మనకి ప్రత్యక్షమైనటువంటి నిరూపణ ఏమిటంటే సాక్షాత్తు ఆ ఆంజనేయ స్వామి వారి యొక్క ఉపాసకులు, ఆంజనేయ స్వామి వారి యొక్క ప్రత్యక్ష రూపమైనటువంటి మనకి అన్నదానం చిదంబర శాస్త్రి గారు ఈ రోజు మన మందిరానికి రావడం, పేదమెట్ట గ్రామానికి రావడం, పేదమెట్ట గ్రామానికి ఉన్నటువంటి మనందరికీ కూడా సోదరులతో ఒకసారి గురువు గారిని ఆహ్వానిస్తూ రక్తంలో వేడి ఉన్ననాడు భగవంతుడు లేడనేటటువంటి వాడు రక్తంలో వేడి తగ్గిన తర్వాత భగవంతుడు ఉన్నాడు సాగరపడతాడు. అటువంటిది మా చిరంజీవి హరిప్రసాద్ చిన్నతనంలోనే భగవద్భక్తి అవ్వడం అనేది ఉదాహరణ అని రాశారు. తర్వాత వారి యొక్క ఆశీస్సులతోటి నేను ఇవాళ ఉద్యోగం చేసిన రిటైరీ ఇటువంటి కార్యక్రమాలు తర్వాత నేను పనిచేసిన ప్రతి చోట కూడా ఏదో చిన్నదో పనుదో మందిరం ఏర్పాటు చేశాం. అదంతా కూడా దానికి కారణం ఏమిటంటే గురువుల యొక్క సంపూర్ణమైనటువంటి ఆశీస్సులుగా భావిస్తూ మా గురువు గారు హనుమంతుడి మీద పిహెచ్డి చేశారు. మిగతా వాళ్ళందరూ కూడా రకరకాల అంశాలను చేశారు. గురువు గారు అంటే అందరికీ కూడా గురువు గారు ఉంటారు. కానీ మా గురువు గారు మాత్రం ఎంతో పూర్వజన్మ సూత్రాలు చేసుకుంటే కానీ దొరకదు. ఎందుకు చెప్తున్నానంటే ఇంతకుముందే చెప్పినట్టు ఆయన 9 సంవత్సరాలు అఘోర దీక్షతోటి 6,000 కోట్లు చేసేసి ఆ యంత్రాన్ని శ్రీరామచంద్రుడికి సమర్పించినటువంటి మహానుభావుడు ఆయన. అందుకని ఆయన కన్నప్పుడు అంతేకాకుండా ఈ మధ్య ఒక సంవత్సరం శాస్త్ర ప్రకారంగా షణ్ణావతు అనేటువంటి దాంట్లో నిమగ్నమైపోయి సంవత్సరం రోజులు కాశీలో ఉండి రోజులు హనుమ జయంతి తప్పకుండా అనొచ్చు. చచ్చిపోయే వాళ్ళకే జయంతి చేయాలి అని ఎక్కడా లేదు. పరశురామ జయంతి చేస్తాం, పరశురాముడు చిరంజీవి వాడికి జయంతి అనేది అనకూడదని చాలా పొరపాటు. మనకి జయంతి అంటే పుట్టినరోజని, వర్ధంతి అంటే చనిపోయిన రోజుని అనుకుంటూ ఉంటాం. చూడండి, మీరు ప్రతి సంవత్సరం కూడా శృంగేరి పీఠాధిపతుల వారి యొక్క 70వ వర్ధంతి 72వ వర్ధంతి అని రాస్తుంటారు. అంటే అర్థమేంటి? మనం అర్థం చేసుకోవడం తప్పు. కాబట్టి హనుమ జయంతి స్పష్టంగా అనొచ్చు, చెప్పుతూ ఉంటూ దాంట్లో సందేహం మీకు మనం తెలుసుకున్నారు. ఈరోజు హనుమత్ కళ్యాణం నిర్వహిస్తున్నారు పేదమెట్ట సోదరులు. చాలా మందికి వచ్చే సందేహం ఏమిటంటే ఆంజనేయ స్వామి బ్రహ్మచారి కదా, ఆయన పెళ్లి చేయలేదు. ముందు ఆ సందేహం తెలుసుకుపోయేటట్టయితే మీరు ఇక్కడ ఉంటుని హనుమత్ కళ్యాణం చూడటంలో తృప్తి ఉండదు. అందుకోసం ముందు ఆ విషయాన్ని మీ ముందు ఉంచడానికి ప్రయత్నం చేస్తాను. హనుమంతుడు అస్కలిత బ్రహ్మచారి, దాంట్లో సందేహం లేదు. బ్రహ్మచర్య నిష్ఠాగరిష్ఠుడే. అంతేకాదు ఆయన సువత్సరాపతి, ఆయన భార్య ఉన్నది, ఆయన భార్య పేరు సువత్సర. ఈ సువత్సరాంజనేయాన్ని గురించి ఘంటాపథంగా నేను చెప్పగలుగుతున్నా. ఎందువల్లంటే గవర్నమెంట్తోనే యుద్ధం చేసి హనుమత్ జయంతి మహోత్సవాల ముగింపు సందర్భంగా కొత్తపట్నం శివాలయం వద్ద ఉన్న అభయాంజనేయ స్వామివారి దేవస్థానం వద్ద స్వామివారికి నృత్య నీరాజన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కళాకారులు అద్భుతమైన నృత్య ప్రదర్శన చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.
ముఖ్యంగా వరంగల్కు చెందిన కళాకారిణి వైష్ణవి నృత్యం ప్రేక్షకులను విశేషంగా అలరించింది. కళాకారులను ఆలయ చైర్మన్ కాళే వెంకటేశ్వర్లు, తెలుగుదేశం పార్టీ నగర అధ్యక్షులు కొటారి నాగేశ్వరరావు చేతుల మీదుగా బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు నాలం గోవర్ధన్, కరవది రామంజనేయులు, మహేష్, బాలకుమార్ తదితరులు పాల్గొన్నారు. శ్రీ హరహరసత అయ్యప్ప స్వామి దేవస్థానం కమిటీ వారిచే, అలాగే మన అభయాంజనేయ స్వామి దేవస్థానం వద్ద ఈ రోజున హనుమ జయంతిని పురస్కరించుకొని చాలా ఉదయం నుంచి మంచి మంచి కార్యక్రమాలు, పూజా కార్యక్రమాలు అన్నీ చేసుకుంటూ వచ్చి ఈ సాయంకాలం పూట శివసాయి నాట్యాలయం వారిచే నాట్య ప్రదర్శన ఏర్పాటు చేయడం జరిగింది. ఇలాగా మన సంస్కృతిని, మన సాంప్రదాయాలను కాపాడుకుంటూ ఈ కమిటీ వారు ముందుకెళ్తా ఉన్నారు. వీరందరినీ పేరు పేరున అభినందిస్తూ ఉన్నాను. ఎందుకంటే మేము ఇక్కడ స్థానికులమే కాబట్టి ఈ స్థానికంగా ప్రతిసారి మేము చూస్తూనే ఉన్నాం. ఏదైనా ఒక మంచి సందర్భం, ఒక పండుగ వస్తే చాలా చక్కగా నిర్వర్తిస్తూ ఉన్నారు. కాళే వెంకటేశ్వర గారు కానీ, అలాగే ఇట్లా కమిటీ మిగిలిన సభ్యులు కానీ చాలా బాగా చేస్తూ ఉన్నారు. వాళ్ళందరినీ పేరు పేరున అభినందిస్తూ ఇంకా ముందు నాట్యాలయం వారు బావుని ఇది 3వసారి మేము వేయించాం గుడి తరపున. పోయినసారి కూడా 2 సార్లు కూచిపూడి నాట్యం చిన్నపిల్లలు చక్కగా నేర్పించుద్ది. ఈరోజు ఇంత చక్కగా నాట్యం చూస్తున్నారంటే ఈరోజు చిన్నపిల్లలు ఒక 3 నెలల నుంచి కష్టపడితే ఈ కార్యక్రమం చేయగలుగుతారు. పావని గారిని కూడా మేము అభినందిస్తున్నాం మా గుడి తరఫున ఇప్పుడు వచ్చినందుకు. అలాగనే మా మనవరాలు వరంగల్ నుంచి వచ్చి వైష్ణవి ఈ 3 సార్లు ప్రోగ్రాంకి వచ్చినందుకు మేము కూడా సంతోషపడుతున్నాము. అలాగనే అన్ని కార్యక్రమాల్లో చాలా దగ్గర చేసింది అమ్మాయి. అలాగనే మేము పిలిపిగానే వచ్చింది మా అల్లుడు కూతురు తీసురాజు ఈ నాట్యంలో పాల్గొన్నందుకు మేము సంతోషపడుతున్నాం. ఈరోజు ఈ కార్యక్రమం జరుగుతుందంటే చక్కగా కమిటీ సభ్యులు అందరూ సహకరించబట్టి ఈ కార్యక్రమాలన్నీ భోగి భూష భువనాళిని నిలుపవ అభయ ముద్రలోన చమకముల నాదాన యమక గమకముల యోగాన ఐటీని ఒంగోలులోనే కొనసాగించాలని విద్యార్థి ఐకాసా రాష్ట్ర అధ్యక్షులు రాయపాటి జగదీష్ డిమాండ్ చేశారు. విద్యార్థి ఐకాసా కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఎన్నో పోరాటాలతోనే ఒంగోలుకు ఐటీ వచ్చిందని మళ్లీ కడపకు తరలిస్తామంటే సహించేది లేదన్నారు. ఒంగోలు దగ్గరలో మంగమ్మ డిగ్రీ కాలేజ్, సిఎస్ఆర్ శర్మ కాలేజ్, ఒంగోలు ఓల్డ్ రిమ్స్ బిల్డింగ్లను పరిశీలించి అక్కడ ఏర్పాటు చేయాలన్నారు. ఐటీ సొంత భవనాలు నిర్మించి ఒంగోలులోనే ఏర్పాటు చేయాలని కోరారు. దీనిపై త్వరలో విద్యార్థి ఐకాసా ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా విద్యార్థి యువజన ప్రజా సంఘాలతో సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో దళిత జాగృత అధ్యక్షుడు రెబ్బవరపు ప్రేమ్ కుమార్, విద్యార్థి యువజన నాయకులు రాజీవ్, రాష్ట్ర అధికార ప్రతినిధి బెంజమిన్ పాల్గొన్నారు. పంపించే విధంగా అంటే ఇక్కడ జరగాల్సిన ఫస్ట్ ఇయర్ తరగతులు మొత్తం కూడా ఐటీలో విద్యార్థులు ఇక్కడ వసతులు కల్పించలేక కడపగా తీసుకెళ్లే పరిస్థితి వచ్చిందంటే దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఎందుకంటే జర్మన్ టెక్నాలజీ షెడ్యూల్ ద్వారా గతంలో నూజివీడులో ఐటీ క్లాసులు తరగతులు జరిపారు. మరి ఈరోజు అదేవిధంగా
జరపండి. అంతేగాని ఇప్పుడు మళ్ళీ ఇడుపులపై తీసుకుని వెళ్ళడం వల్ల ఇక్కడ సంబంధించిన ఉద్యోగ వాళ్ళకు కూడా ఇబ్బంది అవుతుంది. అదేవిధంగా పిల్లల తల్లిదండ్రులు కూడా ఇబ్బంది పడే పరిస్థితి. ఎందుకంటే ఇడుపులపై వెళ్ళాలంటే చాలా దూరం, దాదాపుగా 350 కిలోమీటర్ల దూరం ఉంది. అయితే గతంలో రాష్ట్ర ప్రభుత్వం IIITకి నిధులు కేటాయించింది 500 కోట్లు. మరి ఎందుకు సొంత భవనాలు కట్టలేకపోయారు? సరే, సొంత భవనాలు కట్టలేకపోయినా ప్రస్తుతం అద్దె భవనాల్లో చేస్తున్నారు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు మనం చేస్తున్నాం. ప్రకాశం జిల్లా IIIT, ఒంగోలు IIIT ఒంగోలులోనే ఉండాలి. ఎందుకంటే ఈరోజు కనిగిరిలో పెట్టాలని చెప్పి కొంతమంది ఆలోచన చేస్తున్నారు. దాన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తాం. ఇప్పటికీ రామాపట్నం కూడా తీసుకెళ్లి నెల్లూరులో గడిపారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో కేంద్రమైన ఒంగోలులో కనీసం ఒక్క కాలేజీ కూడా లేదు. ఈరోజు ప్రభుత్వ డిగ్రీ కాలేజీ లేదు ఒంగోలులో. అలాంటి పరిస్థితుల్లో IIIT ఉంది, యూనివర్సిటీ ఉంది. ఆ యూనివర్సిటీ అసలుకి నిధులు కూడా కేటాయించలేకపోతున్నారు. కాబట్టి IIIT ఇక్కడ శర్మ కాలేజీ దగ్గర తరగతులు నిర్వహించుకోవడానికి అవకాశం ఉంది. అదేవిధంగా మల్లేని లక్ష్మీ ఇంజనీరింగ్ కాలేజీ కూడా కొంత అవకాశం ఉంది. కాబట్టి మరి అవకాశం ఉన్నప్పుడు ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వంలో మరి ఒంగోలులో ఉన్న మరి ప్రభుత్వం సంబంధించిన IIIT డైరెక్టర్ కానీ వీళ్ళందరూ కూడా ఒంగోలు చుట్టుపక్కల ఒక 1000 మందికి 2000 మందికి వసతులు ఉన్నాయా లేవా అని చూసుకొని, ఎందుకంటే ఇప్పుడు అవసరమైతే ఆంధ్రకేశ్వర యూనివర్సిటీ కొన్ని బిల్డింగ్లు కట్టింది హాస్టల్ కోసం. కాబట్టి ఆ హాస్టల్లో కూడా నిర్వహించుకోవచ్చు IIIT తరగతులు. ఎందుకంటే ప్రస్తుతానికి IIIT జరిగేదాకా యూనివర్సిటీ స్థలాన్ని కూడా వినియోగించుకోవడానికి కూడా అవకాశం ఉంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలు, మంత్రులు కూడా IIIT ఇక్కడే ఉండాలి. దీని మీద త్వరలో విద్యార్థి యువజన జేఏసీ ఆధ్వర్యంలో ఒక కార్యాచరణ తీసుకొని IIIT ఇక్కడే ఉండే విధంగా కూడా మరి ఉద్యమ కార్యాచరణ తీసుకుంటామని చెప్పి తెలియజేస్తాం. ఒంగోలు కర్నూలు రోడ్ పాలకేంద్రం ఎదురుగా ఉన్న శ్రీ అభయాంజనేయ స్వామి దేవస్థానం వద్ద శ్రీ హనుమాన్ భక్త బృందం ఆధ్వర్యంలో హనుమాన్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారిని పూలమాలలతో ప్రత్యేకంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. సాయంత్రం కోలాటం, భజన, పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. కోలాటం చూసేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాద వితరణ చేశారు. కార్యక్రమంలో శ్రీ హనుమాన్ భక్త బృందం సభ్యులు పాల్గొన్నారు. హనుమత్ జయంతి ఉత్సవాల సందర్భంగా మామిడిపాలెంలోని శ్రీ సీతారామస్వామి వారి మందిర ప్రాంగణంలో వేంచేసి ఉన్న శ్రీ అభయాంజనేయ స్వామి, శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి వార్లకు పంచామృత అభిషేకం, సామూహిక సింధూర అర్చన, తమలపాకులు, మల్లెపూలతో పూజ, అరటి పండ్లతో సమర్పణ చేసి స్వామివారికి మహామంగళ హారతిని సమర్పించారు. పూజలో పాల్గొన్న భక్తులందరికీ శ్రీ అభయాంజనేయ స్వామివారి చిత్రపటంతో పాటు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. కార్యక్రమంలో కమిటీ అధ్యక్షుడు వి హనుమంతరావు, కార్యదర్శి కె వెంకారెడ్డి, ట్రెజరర్ సిఏ ఆదినారాయణ రెడ్డి, సభ్యులు బంకా శ్రీనివాసులు, గజ్జల అంజిరెడ్డి, శేషగిరిరావు, సతీష్ కుమార్, జ్యోతి, సరిత, ప్రశాంతి, శ్రీనివాసులరెడ్డి, కవిత తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులకు పాఠ్యాంశంగా యోగాను చేరుస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించడం రాజ్యాంగ విరుద్దమని సంఘ రాష్ట్ర అధ్యక్షులు నార్నె వెంకట సుబ్బయ్య అన్నారు.
ఒంగోలు సిపిఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో యోగాను పాఠ్యాంశంగా చేర్చాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుపట్టారు. యోగా మతపరమైన ఆచారమని, క్రీస్తు పూర్వం 200 సంవత్సరాల కిందట పతంజలి ఆత్మ పరమాత్మలో కలిసేందుకు యోగా మార్గమని ప్రతిపాదించాడని, యోగా చావుకి దగ్గరి మార్గమని పతంజలి అన్నారని నాన్నే తెలిపారు. యోగా లక్ష్యం ముక్తి పొందడం, యోగా కంటే బజారులో గారడీలు చేసేవాడు మేలు అని ఎద్దేవా చేశారు. యోగా వంటి మతపరమైన కార్యక్రమాలను లౌకిక రాజ్యంలో ప్రజలందరూ పాటించాలని, ఆచరించాలని చెప్పడం రాజ్యాంగ విరుద్ధమన్నారు. సమావేశంలో ఏపీ హేతువాద సంఘం అధ్యక్షులు ఎంకే బేగ్, సిపిఐ నాయకులు ఉప్పుటూరి ప్రకాశ్రావు, సికా చంద్రశేఖర్ బాబు, పౌర హక్కుల సంఘం నాయకులు గుమ్మల నరసింహారావు, సుభాని తదితరులు పాల్గొన్నారు. యోగా అనేది ఈ ఆత్మ పరమాత్మలో కలుపుకోవడానికి దగ్గర మార్గం, అంటే సాగానికి దగ్గర మార్గం యోగాని పాఠ్యాంశంలో చెప్తావా చంద్రబాబు గారు? శాస్త్రీయ విద్యను అందించండి విద్యార్థులకు, లేక పనికి మళ్ళీ మతమైన వాటిని విద్యార్థులకు అందించకూడదు, శాస్త్రీయ విద్యను అందించండి. అంతేకాదు మిత్రులారా, యోగా చేసిన వల్ల దానికి యోగా ఏ రకంగా దాంట్లో రకరకాలతో ఉన్నాయి. ఈ ఆత్మ పరమాత్మ కలిగితే చాలా 8 మార్గాలు ప్రతిపాదించారు పతంజలి. అందులో ప్రాణాయామం ఉంది. అందులో ఏంటంటే ముఖ్యంగా మనం గాలి పీల్చుకొని వదులుతూ ఉంటాము, శ్వాస నిశ్వాసలు. ఆ గాలి పీల్చుకొని ఎక్కువ బిగబెడితే చాలా ఇంకా అనేటంతగా ఉన్నప్పుడు, ఎక్కువసేపు బిగబెట్టినప్పుడు మనం పీల్చుకున్న ఆక్సిజన్ లోపల కార్బన్ డైఆక్సైడ్ తయారైపోతుంది, బొగ్గు పులుసు వాడిగా తయారయ్యి ఎక్కువసేపు మనం బిగబెట్టినట్టయితే ఆ మెదడుకి దాని ఎఫెక్ట్ తగిలి రకరకాల భ్రమలు వస్తాయి. ఆ భ్రమలు మనం చెప్పలేము, ఏ భ్రమ అనేది రకరకాల భ్రమలు వస్తాయి. పిచ్చి పట్టవచ్చు, పక్షవాతం రావచ్చు, చివరికి సావచ్చు, ఏదైనా కావచ్చు. ఆ రకరకాల భ్రమల్లో ఈరోజు అయితే పతంజలికి అది తెలియక పాపము ఏమనుకున్నాడంటే, నా యోగా వల్ల 7 శక్తి వస్తుంది మనిషికి అనుకున్నారు. ఒక్క సిగ్గుమతండి. యోగా నాకు వ్యాయామం ఎక్సర్సైజ్ చేయడం ఉంటే దాన్ని చేసుకుని మాకు అభ్యంతరం లేదు. యోగా ప్రతిపాదించిన మొట్టమొదటి ఎందుకంటే దాని లక్ష్యం, యోగా లక్ష్యం ఏంటంటే ఆత్మ పరమాత్మను కలపటము. ఇది మతపరమైనది. ఈ రకం మతపరమైన వాటిని ప్రోత్సహించడం సెక్యులర్ స్టేట్లో మత రహితంగా ఉండాలి రాజ్యాంగం. కాబట్టి ఈ ప్రతిపాదనని మోడీ విరమించుకోవాలి, చంద్రబాబు విరమించుకోవాలి. నడక కంటే ముఖ్యమైనది ఏదీ లేదు. నువ్వు ఎన్ని భంగిమలు చేసినా, ఎన్ని చేసినా కూడా నడక అనేది చాలా ఇంపార్టెంట్. ఆ నడక ఎవడైతే ప్రతి నిత్యం వ్యాయామంగా నడకను ఎంచుకుంటాడో అతని ఆరోగ్యము, అతని యొక్క బ్లడ్ ట్రాన్స్ప్లాంటేషను అన్నీ కూడా చక్కగా అనేక పద్ధతుల్లో బాగా ఉంటుంది ఆరోగ్యము అని ఘోషిస్తుంటే డాక్టర్లు, వీళ్ళు మా రాజకీయ నాయకులు జనానికి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళకి ప్రజలు పట్టం కట్టారని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పోకడలో పోతా, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాటలు చెప్తా ఈ రకంగా తయారైపోయి శాస్త్రీయ దృక్పథంలో ఉండేటువంటి అంతర్శయనం కానీ, మరి ఆరోగ్యానికి సంబంధించినటువంటి సమస్యల మీద కానీ, మినిమం ఎండాకాలం వచ్చిందంటే కొంతమంది అతి ఈరోచనాలతో బాధపడుతూ ఉంటారు. లేకపోతే పిల్లలు సమ్మర్లో సెలవులు కాబట్టి ఆడుకోవడానికి ఉంటారు. వాళ్ళకి కావాల్సిన ఆటపాట లేకపోతే ఆరోగ్య సూత్రాలకి టైం కేటాయించాల్సి మర్చిపోయి నెల రోజుల పాటు వాలంటీర్లు పెట్టి మండలాల్లో లేకపోతే జిల్లా కేంద్రాల్లో అనుకొని ఆఖరిలో విశాఖపట్నం బీచ్ మొత్తం ఆయన మోడీ గారి దివ్యవచనాలు వినాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుందంటే ఇది మనం సెక్యులర్ దేశంలో ఉన్నామా? సంతనూతలపాడు మండలం గుమ్మలంపాడు గ్రామంలోని శ్రీ ప్రసన్నాంజనేయ స్వామివారి దేవస్థానంలో హనుమత్ జయంతిని పురస్కరించుకుని ఆలయ అర్చకులు అన్నావర్షుల శ్రీనివాసమూర్తి ఆధ్వర్యంలో విశేష కార్యక్రమాలు జరిగాయి. విఘ్నేశ్వర పూజ, పుణ్యాహ వచనం అనంతరం స్వామివారికి మన్యు సూక్త సహితంగా పంచామృత అభిషేకం జరిపించి 1,00,000 తమలపాకులతో నాగవల్లి దళార్చన నిర్వహించారు. సుందరకాండ పారాయణ సామూహికంగా జరిపించారు. మన్యు సూక్త హోమం, సుందరకాండ పారాయణం వైభవంగా నిర్వహించారు. ఆలయ నిర్వాహకులు, దాతలు ఏర్పాట్లను పర్యవేక్షించారు. పెద్ద సంఖ్యలో విచ్చేసిన భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.
మా భక్తులందరికీ విజ్ఞప్తి, ఇంకా 2 ఆవృతాలు ఉన్నాయి. భక్తులందరూ కూడా ఎవరైనా కూర్చోవాలి ఉంటే తొందరగా ఇటు వచ్చి సర్దుకొని భక్తులు వచ్చి కూర్చోవాలమ్మా. అంబేద్కర్ జయంతి సందర్భంగా కొండపి నియోజకవర్గం కలికివాయి బిట్రగుంటలో అంబేద్కర్ చిత్రపటాన్ని ఊరేగిస్తున్న సందర్భంగా గ్రామంలోని కొంతమంది అగ్రవర్ణాలకు చెందిన వ్యక్తులు ఊరేగింపును అడ్డుకోవడం రాజ్యాంగ విరుద్దమని, ప్రదర్శనను అడ్డుకున్న వారిని వెంటనే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు బిల్లా వసంతరావు డిమాండ్ చేశారు. కలికివాయి బిట్రగుంటలో జరిగిన ఈ సంఘటనకు నిరసనగా కలెక్టర్ కార్యాలయం వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన తెలియజేశారు. రాజ్యాంగాన్ని రచించిన అంబేద్కర్ చిత్రపటం ఊరేగింపును అడ్డుకోవడం అగ్రవర్ణ కుల అహంకారానికి నిదర్శనమన్నారు. భారతదేశ రాజ్యాంగాన్ని రచించిన అంబేద్కర్ చిత్రపటం ప్రదర్శనను అడ్డుకోవడం రాజ్యాంగాన్ని అవమానించడమేనని అన్నారు. ఇటీవల అనేక సంఘటనలు జరుగుతున్నాయని, వాటిపై ప్రభుత్వాలు మౌనంగా ఉండడం సరైనది కాదన్నారు. ఊరేగింపును అడ్డుకున్న వారిని అరెస్ట్ చేసి కఠినమైన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాగార్జున, సురేష్, శ్రీను, శేషయ్య, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. నిన్నగాక మొన్న అదే కేపిట్రగుంట గ్రామంలో మా అంబేద్కర్ గారి వారసులు, అభిమానులు, అనుచరులైనటువంటి మా దళితులు ఈ యొక్క అంబేద్కర్ గారి చిత్రపటాన్ని మళ్ళా యథావిధిగా గతంలో ఎప్పటి నుంచో అంబేద్కర్ గారి జయంతి కార్యక్రమానికి, వర్ధంతి కార్యక్రమానికి ఈ విధంగా ఊరేగింపులు జరుపుకుంటూ ఉంటారు డీజేలు పెట్టుకొని. ఇది మాకు ఒక కన్నుల పండుగ. ఎందుకంటే వాస్తవంగా ఈ దేశానికి మరి ఆయనే ఆదర్శం, ఆయనే దేవుడు. కాబట్టి ఈ యొక్క అంబేద్కర్ గారి జయంతికి, వర్ధంతికి జరుపుకునేటటువంటి నేపథ్యంలో మొన్న ఆపారు. కాబట్టి నిన్నగాక మొన్న ఊరేగింపును కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో కొంతమంది బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి వారు, మరి కొంతమంది అగ్రకులాలకు చెందినటువంటి వారు మా యువకులను అడ్డగించడం జరిగింది. ఇది ట్రోలింగ్ అంటే వైరల్ అవుతుంది సోషల్ మీడియాలో. అయితే కొంతమంది మంత్రి గారి ఇలాకాలో, మంత్రి గారి మండలంలో, మంత్రి గారి నియోజకవర్గంలో ఈ విధంగా జరిగితే మంత్రి గారు ఎందుకు స్పందించలేదంటారు. మేము రాత్రి మంత్రి గారితో, పోలీసు ఉన్నతాధికారులతో మాట్లాడడం జరిగింది. మంత్రి గారు వాస్తవంగా ఈ యొక్క తీరును ఖండించి మీరు ఏది ఏమైనా అంబేద్కర్ గారి చిత్రపట ఊరేగింపును అడ్డుకోవటం సబబు కాదు, అది పద్ధతి కాదు అని చెప్పడం జరిగింది. నేను మాట్లాడటం జరిగింది. పోలీసు ఉన్నతాధికారులు ఎంటగాల రోజు ఈ మా దళిత సంఘాలు ఈరోజు రేపు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు అంబేద్కర్ గారి చిత్రపటాన్ని ఆపారని. వాస్తవంగా ఈ జరిగినటువంటి సంఘటన అందరూ చూస్తున్నారు. బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చిత్రపట ఊరేగింపును మీరు అడ్డుకోవటం సబబు కాదు. కాబట్టి ఎవరైతే బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి చిత్రపట ఊరేగింపును అడ్డుకున్నారో ఈ వీడియోలో వైరల్ అవుతుంది. కాబట్టి వీరందరినీ పోలీసులు మరి వీరి మీద ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం కింద కేసును బనాయించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాల మహానాడు తరపున డిమాండ్ చేస్తున్నారు. డి న్యూస్ లో నేటి మాట. ఒకరిని అపార్థం చేసుకోవడంలో ఉన్నంత శ్రద్ధ అర్థం చేసుకోవడంలో ఉంటే బంధాలు ఎప్పటికీ దూరం కావు. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.